గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమా జస్ట్ ఇప్పుడే చూసొచ్చాను. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి ఏకంగా 7 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడెప్పుడో 2018లో వచ్చిన గీత గోవిందం సినిమానే విజయ్కి చివరి హిట్. ఆ తర్వాత చాలా సినిమాలు తీసినా బాక్సాఫీస్ వద్ద అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. కనీసం యావరేజ్గా కూడా ఆడలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో విజయ్ ఈ సినిమా చేశాడు. మరి విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్ కొట్టాడా లేదంటే మరోసారి రాడ్ దింపాడా అనేది మన రివ్యూలో చూద్దాం. అలాగే ఈ వీడియో చివరిలో మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నేను ఒక గుడ్ న్యూస్ చెప్తాను. అంతకన్నా ముందు కింగ్డమ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో విజయ్ దేవరకొండ ప్రతి సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకునే విజయ్ ఈ సినిమాలో అంతకు మించిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బహుశా ఈసారి ఎలాగైనా ఇట్ కొట్టాలనే కష్టం నటించినట్టున్నారు. ఎందుకంటే ఇట్ కోసం ఆయన పడుతున్న తపన, ఆ ఆకలి స్క్రీన్ పై ఆయన నటనలో కనిపించింది. యాక్షన్ సీన్స్ లో, ఎమోషన్ సీన్స్ లో ఇచ్చి పడేశారు. ముఖ్యంగా ఆయన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఒక కొత్త విజయ్ని చూస్తాం మనం. లుక్ వైజ్ గా కానీ, యాక్టింగ్ పరంగా కానీ ఈ సినిమాలో విజయ్ కొత్తగా కనిపించి ఆకట్టుకున్నారు. ట్రైలర్లోని సినిమా కథ ఏంటనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఓ ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం విజయ్ను సీక్రెట్ స్పై ఆఫీసర్గా మన ప్రభుత్వం పంపిస్తుంది. రూల్ ప్రకారం తనకున్న అన్ని బంధాలను వదులుకొని విజయ్ ఆ ఎమర్జెన్సీ ఆపరేషన్ కోసం సీక్రెట్ స్పై ఆఫీసర్గా మారతారు. ఈ క్రమంలో తనకు ఇష్టమైన వాళ్ళ అన్ననే పట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విజయ్ అన్న సత్యదేవ్ ఓ టెర్రరిస్ట్. అయితే ఆ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఏంటి, విజయ్ అన్న సత్యదేవ్ ఎందుకు టెర్రరిస్ట్గా మారాడనే విషయాలను థియేటర్లో చూడాల్సిందే. సీక్రెట్ స్పై ఆఫీసర్గా విజయ్ దుమ్ము లేపాడు. ఒకవైపు సీక్రెట్ స్పై ఆఫీసర్గా దేశం కోసం ఏం చేయడానికైనా వెనుకడకుండా, మరోవైపు తన అన్నతో ఉన్న ఎమోషనల్ అనుబంధాన్ని, ఈ రెండింటిని ఒకే పాత్రలో బాగా పండించాడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అయితే విజయ్ దుమ్ము లేపాడు. మొత్తంగా ఒక మాటలో చెప్పాలంటే ముందుగా చెప్పినట్టు ఓ వైవిధ్యమైన పాత్రలో మంచి పర్ఫార్మెన్స్ తో విజయ్ తన పాత్రకు 100% న్యాయం చేశాడు. ఆ తర్వాత విజయ్ అన్నగా కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ కూడా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో ఆ పాత్రలో ఆయన మెప్పించారు. సినిమా కథలో సత్యదేవ్ పాత్ర కీలకంగా ఉంటుంది. విజయ్ అన్నగా సత్యదేవ్ ఆకట్టుకున్నారు. ఆయన ఎందుకు టెర్రరిస్ట్ గా మారాడనే పాయింట్ ఆకట్టుకుంది. చిన్నప్పుడు తమ్ముడిపై ప్రేమ చూపించే అన్న పెద్దయ్యాక టెర్రరిస్ట్ గా మారి పోలీస్ ఆఫీసర్ అయిన అదే తమ్ముడికి వ్యతిరేకంగా మారడం అనే పాత్రలో సత్యదేవ్ మెప్పించారు. క్లైమాక్స్ లో ఆయన కూడా అదరగొట్టారు. విజయ్ సత్యదేవ్ తర్వాత ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర అంటే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేదే. లవర్ గా నటిస్తూ విజయ్ కి సాయం చేసే పాత్రలో ఆకట్టుకుంది. అలాగే గ్లామర్ గా కనిపించింది. తన గ్లామర్ తో స్క్రీన్ పై ఉన్నంతసేపు కట్టిపడేసింది. కింగ్డమ్ సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. హీరో ఇంట్రడక్షన్ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో పాత్రలను పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. ప్రీ ఇంటర్వ్యూ బ్యాంక్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓ మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ అదిరిపోయాయి. టెక్నికల్ వైజ్ గా చూస్తే తెర వెనుక ఈ సినిమాకు అతిపెద్ద బలం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరినే. తెలుగులో జెస్సీ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత ఆయన తీసిన సినిమా ఇది. ముందుగా ఈ సినిమా కోసం ఆయన రాసుకున్న కథ బాగుంది. ఒక మంచి పాయింట్ చుట్టూ కథ అల్లుకొని ఆ పాయింట్ ను పక్కదారి పట్టకుండా చూసుకున్నారు. అంతే బాగా దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. డైరెక్టర్ గా తన సూపర్ టెక్నింగ్ తో మరోసారి మెస్పరైజ్ చేశారు గౌతమ్. సినిమాను బాగా చూపించారు. రొటీన్ కు భిన్నంగా వైవిధ్యంగా సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఫీలింగ్ వచ్చింది. అంతే కొత్తగా తన టేకింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు గౌతమ్ తిన్ననూరి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గురించి. ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు అనిరుద్. చాలా సీన్లను తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశారు అనిరుద్ రవిచందర్. ఓవరాల్ గా అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా ఉంది. ఆ తర్వాత జోమన్ టీజాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని లొకేషన్స్లను బాగా చూపించారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్విన్ 4 సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సినిమాను చాలా రిచ్గా తెరకెక్కించారు. ఇక ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమాలో పాటలు అంత గొప్పగా లేవు. ఏదో పర్వాలేదు అన్నట్టుగా ఉన్నాయి. సినిమా అయిపోయి థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక్క పాట కూడా గుర్తుండదు. మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన అనిరుద్ పాటల విషయంలో మాత్రం ఎందుకో ఆకట్టుకోలేకపోయాడు. అలాగే సినిమా నిడివి కాస్త ఎక్కువైందనే ఫీలింగ్ కలిగింది. మీరు కూడా బుక్ మై షోలో చూసే ఉంటారు. నిడివి 2 గంటల 40 నిమిషాలుగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఇంత నిడివి మామూలు అయిపోయింది. కానీ సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త లాగ్ అనిపించింది. కొన్ని సీన్లు అవసరం లేదనిపించింది. అవి కథకు అడ్డు తగులుతున్న ఫీలింగ్ వచ్చింది. అందుకే ఆ సీన్లను తొలగించి సెకండ్ హాఫ్ లో నిడివి తగ్గించి ఉంటే బాగుండేది అనిపించింది. అందుకే ఎడిటర్ నవీన్ నూలి తన కథకు మరింత పని చెప్పాల్సింది అనే ఫీలింగ్ కలిగింది. ఇదంతా పక్కన పెడితే సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పమంటే బాగుంది. నాకైతే నచ్చింది. మీరు కూడా చూడండి. నాకు తెలిసి మీకు కూడా నచ్చుతుంది. తమ్నైల్లో నేను పెట్టిన దానికి ఇది రాడ్ మూవా లేదంటే హిట్ మూవీ అంటే హిట్ మూవే. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత విజయ్ దేవరకొండ హిట్ కొట్టాడు. అలాగే వీడియో చివరిలో నేను రామ్ చరణ్ ఫ్యాన్స్ కు చెప్తానన్న గుడ్ న్యూస్ ఏంటంటే చాలా మంది కింగ్డమ్ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో చేయాల్సిన సినిమా ఇది అనుకుంటున్నారు. నిజానికి నేను కూడా అదే అనుకున్నాను. కానీ అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ తో చేయాల్సిన కథ ఇది కాదంట, అది వేరేనంట.
ఆ కథ ఈ కథ పూర్తిగా వేరంట. ఈ విషయం నిర్మాత నాగవంశీలో ఓ ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే ఆ కథ చరణ్ కోసం గౌతమ్ తిన్ననూరి అలాగే పెట్టాడంట. కాబట్టి ఈ సినిమా మంచి హిట్ అయ్యి రామ్ చరణ్తో గౌతమ్ తిన్ననూరి సినిమా పట్టాలెక్కాలని కోరుకుందాం. ఇక కింగ్డమ్ సినిమా మీరు కూడా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు జస్ట్ ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.